కృష్ణ ఐవీఎఫ్ 1996లో ప్రారంభించబడింది. 1997లో ఐవీఎఫ్ ద్వారా మొట్టమొదటి శిశువు జన్మించడం జరిగింది. మీరు సంతానోత్పత్తి సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? అధునాతన చికిత్సా విధానాలతో మీ మాతృత్వ కల దిశగా మీరు వేసే తొలి అడుగును కృష్ణ ఐవీఎఫ్ తో ప్రారంభించండి. కృష్ణ ఐవీఎఫ్, బ్రింగింగ్ న్యూ లైఫ్ టు యువర్ లైఫ్. లాస్ట్ వీడియోస్ క్వశ్చన్: కారు వేగంగా వెళ్ళదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ద కార్ డజంట్ గో ఫాస్ట్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రూపేంద్ర, మిస్టర్ వెంకటరమణ అండ్ యాజ్ యూజువల్ మిస్టర్ కార్తిక్. వెరీ గుడ్ ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్ లైక్ దిస్ వే. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది. అదేంటో చూడాలంటే ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. కాలాన్ని మనం 3 విభాగాలుగా విభజించాం. ప్రతి కాలానికి 4 టైం జోన్స్ ఉంటాయి. అంటే వీటినే మనం టెన్సెస్ గా పిలుస్తాం. అంటే 3 కాలాలు ఇంటూ 4 ఈక్వల్ టు 12 టెన్సెస్ గా చెప్తాం. ఈ సిరీస్ లో ఇప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూద్దాం. అలాగే లాస్ట్ వీడియో సింపుల్ ప్రెసెంట్ గురించి చెప్పాను. అది ఎవరైనా మిస్ అయితే చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. ముందు బేసిక్స్ చూద్దాం. డియర్ స్టూడెంట్స్, గ్రామర్ క్లాస్ వినలేక చేస్తున్నాం. నువ్వు చచ్చినా బతికినా నేను చెప్పాలనుకున్నది చెప్పే తీరుతాను. మధ్యలో మీరు అడ్డు రాకండి. మీరెవ్వరూ అరవద్దు, అందరూ వినండి. ఐ, యు, వి, దే అండ్ ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు హ్యాస్ యూజ్ చేయాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యావ్ అండ్ హ్యాస్ మాత్రమే యూజ్ చేయాలి. వీటికి V3 ఫామ్ యాడ్ అవుతుంది. అంటే వర్బ్ 3 పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వస్తుంది. V1, V2, V3, V4, V5 ఈ వర్బ్ ఫార్మ్స్ గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తర్వాత చెక్ చేయండి. స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్. యూసేజ్ చూసుకున్నట్టయితే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఇప్పుడే పూర్తయిన పనుల గురించి చెప్పినప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. అంతేకాకుండా రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ అంటే ఇప్పుడే పూర్తయింది, ఈ మధ్యనే పూర్తయింది, ఈ సంవత్సరంలో పూర్తయింది, ఈ వారంలో పూర్తయింది, ఈ విధంగా మనం ఇంతకు ముందే పూర్తయింది అని చెప్తాం. అలాగే సెంటెన్స్ లో ఈ వర్డ్స్ మీరు గమనించవచ్చు. జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, టిల్ నౌ, సో ఫార్, ఎట్, రీసెంట్లీ ఎక్సెట్రా. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ లో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. చాలా మంది పాస్ట్ సింపుల్ ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ ని ఒకే విధంగా యూజ్ చేస్తారు. కానీ ఇక నుంచి ఆ మిస్టేక్ జరగదు. ఈ వీడియో చూసిన తర్వాత నుంచి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కి టైం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. పాస్ట్ సింపుల్ కి ఖచ్చితంగా టైం మెన్షన్ చేయాలి. అంటే పలానా తేదీ, పలానా రోజు, పలానా వారం, సంవత్సరం, ఈ విధంగా ఖచ్చితంగా సెంటెన్స్ లో టైం స్టాంప్ ఉండాల్సిందే. అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఎలా ఉంటదంటే, అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో గతంలో ఒక పని ప్రారంభించాం, అది ప్రస్తుతానికి ముగిసింది అని చెప్తాం. పాస్ట్ సింపుల్ కి వచ్చేసరికి గతంలో ఒక పని ప్రారంభించాం, అది గతంలోనే ముగిసింది అని చెప్తాం. ఇదే ఈ రెండిటికి తేడా. స్క్రీన్ పైన డయాగ్రామ్స్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. మనం చాలా స్టోరీ బుక్స్ లో ఇంకా చాలా దగ్గరలో కాంట్రాక్షన్స్ చూస్తుంటాం. ఐ హ్యావ్ వచ్చినప్పుడు ఐ, యు హ్యావ్, యు, వి హ్యావ్, వీవ్, దే హ్యావ్, దేవ్, హీ హ్యాస్, హీస్, షీ హ్యాస్, షీస్, ఇట్ హ్యాస్, ఇట్స్, పవన్ హ్యాస్, పవన్స్. అలాగే నెగిటివ్ ఫామ్ వచ్చినప్పుడు హ్యాస్ నాట్, హ్యాజెంట్, హ్యావ్ నాట్, హ్యావెంట్. మీకు ఇంకొంచెం ఐడియా రావడానికి కోసం ఎగ్జాంపుల్స్ చూడండి. సబ్జెక్ట్స్ అండ్ పర్సన్స్ గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, తర్వాత చెక్ చేయండి. బేసిక్స్ ప్రాపర్ గా నేర్చుకుంటేనే నెక్స్ట్ చెప్పబోయేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఐ, యు, వి, దే అండ్ ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు హ్యావ్ ప్లస్ వర్బ్ 3 యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ అండ్ పవన్ సింగులర్ కాబట్టి హ్యాస్ ప్లస్ వర్బ్ 3. ఇవి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఆబ్జెక్ట్. ఫస్ట్ వన్, దే హ్యావ్ ప్లేడ్ ఫుట్బాల్ జస్ట్ నౌ. వారు ఇప్పుడే ఫుట్బాల్ ఆడారు. షీ హ్యాస్ టేకెన్ కాఫీ ఆల్రెడీ. ఆమె ఇప్పటికే కాఫీ తీసుకుంది. హీ హ్యాస్ గాన్ టు ద లైబ్రరీ జస్ట్ బిఫోర్. అతను ఇంతకు ముందే లైబ్రరీకి వెళ్ళాడు. వీ హ్యావ్ షాప్డ్
ఇన్ దిస్ మార్కెట్ రీసెంట్లీ. మేము ఇటీవల ఈ మార్కెట్ లో షాపింగ్ చేశాము. పవన్ హ్యాస్ లిసన్ టు సాంగ్స్ సోఫా. పవన్ ఇప్పటి వరకు పాటలు విన్నారు. ఇంతవరకు పాజిటివ్ సెంటెన్సెస్ చూశారు. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ కూడా చూద్దాం. సెంటెన్స్ కి నాట్ యాడ్ చేయాలి, నెగిటివ్ కాబట్టి. ఎగ్జాంపుల్స్: దే హ్యావ్ నాట్ ప్లేడ్ ఫుట్బాల్ ఎట్. వారు ఇంకా ఫుట్బాల్ ఆడలేదు. షీ హ్యాస్ నాట్ టేకెన్ కాఫీ ఆల్రెడీ. ఆమె ఇప్పటి వరకు కాఫీ తీసుకోలేదు. హీ హ్యాజంట్ గాన్ టు ద లైబ్రరీ జస్ట్ బిఫోర్. అతను ఈరోజు లైబ్రరీకి వెళ్ళలేదు. వీ హ్యావ్ నాట్ షాప్డ్ ఇన్ దిస్ మార్కెట్ రీసెంట్లీ. మేము ఈ వారం ఈ మార్కెట్ లో షాపింగ్ చేయలేదు. పవన్ హ్యాస్ నాట్ లిసన్డ్ టు సాంగ్స్ సో ఫార్. పవన్ ఇప్పటి వరకు పాటలు వినలేదు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాజిటివ్ ఎగ్జాంపుల్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ రెండు ఒకే స్లైడ్ లో ఉంటే మీకు ఇంకొంచెం బెటర్ ఐడియా వస్తుంది. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే నా హోంవర్క్ పూర్తి చేశాను. ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ మై హోంవర్క్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే నా హోంవర్క్ పూర్తి చేయలేదు. దే హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ దిస్ ఇయర్. ఈ ఏడాది ప్రాజెక్ట్ ను పూర్తి చేశారు. దే హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ దిస్ ఇయర్. ఈ ఏడాది వారు ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేదు. బాబ్ హ్యాస్ గివెన్ ద బుక్ టు ఎలెన్. బాబ్ ఆ పుస్తకాన్ని ఎలెన్ కు ఇచ్చాడు. బాబ్ హ్యాస్ నాట్ గివెన్ ద బుక్ టు ఎలెన్ యెట్. బాబ్ ఇంకా ఆ పుస్తకాన్ని ఎలెన్ కు ఇవ్వలేదు. ఐ హ్యావ్ అచీవ్డ్ మై గోల్స్. నేను నా లక్ష్యాలను సాధించాను. ఐ హ్యావ్ నాట్ అచీవ్డ్ మై గోల్స్. నేను నా లక్ష్యాలను సాధించలేదు. వీ హ్యావ్ హైక్డ్ ఇన్ ద మౌంటైన్స్. మేము పర్వతాల్లో పాదయాత్ర చేశాము. వీ హ్యావ్ నాట్ హైక్డ్ ఇన్ ద మౌంటైన్స్. మేము పర్వతాల్లోకి ఎక్కలేదు. వీ హ్యావ్ ఫౌండ్ ఇట్ టుడే. మేము ఈరోజు కనుక్కున్నాము. వీ హ్యావ్ నాట్ ఫౌండ్ ఇట్ యెట్. మేము ఇంకా కనుగొనలేదు. దిస్ వీడియోస్ క్వశ్చన్: కార్తిక్ ఇప్పుడే పిజ్జా తిన్నాడు. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీషులో ఎలా చెప్తాం? ఆప్షన్ ఏ, కార్తిక్ హ్యాస్ ఈటెన్ పిజ్జా జస్ట్ నౌ. ఆప్షన్ బి, కార్తిక్ ఏట్ పిజ్జా జస్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇంకేంటి ఆలస్యం, వెంటనే కామెంట్స్ లో షేర్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియో స్టార్టింగ్ లో రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం. అండ్ ద నెక్స్ట్ వీడియో ఈజ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అండ్ డోంట్ మిస్ ద వీడియో. ఏమండోయ్, మీలో మీరు సిగ్గుపడ్డం మాని ఛానల్ అంటే చెప్పండి. అదేరా స్టైలిష్ గ్రామర్. మీరు కూడా సబ్స్క్రైబ్ అయ్యారా? చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్.